ఓ 2 రోజులైతే అసెంబ్లీ మీటింగ్లు, రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, మూసి, కొలువులు, అరెస్టులు, లగచెర్ల 6 గ్యారెంటీల మీద తగ్గఫర్ ఉంటది. సర్కారోళ్ళు సుత ముఖ్యమైన బిల్లులు పెడతారట. ఏది చేసినా ప్రతిపక్షం సలహా తీసుకుంటాం. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అధికార పార్టీలు అందరనే మాట. గిసొంటియాల గా ముఖ్యమైన లీడర్ను అరెస్టు చేస్తారంటారా? వెనకాల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కానీ రావణ్ అరెస్ట్ అవుతాడనే ప్రచారం మళ్ళా చాలా అయింది. కార్ రేసింగ్ కేసులు ఏ పర్మిషన్ లేకుండా 55 కోట్లు ఏరే దేశం కంపెనీకి పంపిండని ఏసీబీ ఎంక్వైరీ నడుస్తుంది. మాజీ మంత్రి గారి మీద విచారణ చేస్తాం, పర్మిషన్ కావాలని గవర్నర్ గారికి ఉత్తరం రాస్తే 2 నెలలు నానబెట్టి మొన్న ఓకే చేసిండు. ఇక పక్కా పట్టుకపోతారనే ముచ్చట ముంగడికి వచ్చింది అన్నట్టు. చెల్ మా సార్ని అరెస్ట్ చేస్తే అస్సలు ఊకోమని ఏం చేసేది సాటింపేస్తున్నారు గులాబీ లీడర్లు. కేటీఆర్ గారిని ముట్టుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అగ్ని గుండెం కాబోతా ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ అల్లకల్లం అవుతుంది, రాష్ట్రపతి పరిపాలన వస్తుంది. తెలంగాణ అగ్నిగుండం చేస్తాం, అల్లకల్లోలం చేస్తాం, ఈ గవర్నమెంట్ పడిపోయి రాష్ట్రపతి పాలన వచ్చే లెవెల్లో దుంకులాడతాం అంటుంది గులాబీ దండు. కానీ ఆసారేమో నన్ను అరెస్ట్ చేయరి, జైల్లో మంచిగా యోగా చేస్తా, బయటకు వచ్చినాక పాదయాత్ర చేస్తా అని ఊకూకంటే మీరెన్ని సార్లు అడ్డం పడతాం, తెలంగాణ నాగం చేస్తామని పడితిరి. జైలుకు వచ్చిన వాళ్ళు సీఎం అవుతారనే సెంటిమెంట్ నమ్ముతుంటే గా సీట్లు ఆయన ఊకునుండి మీకు ఇష్టం లేదా ఎట్లా?